సూర్యుడు 12వ ఇంట్లో ఎంటర్ అవడంతో ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తుందండి. ఎలా మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తుందంటే ఒక పక్క వీళ్ళకి శత్రువుల మీద వీళ్ళకి ఆధిక్యత ఉంటుంది. అప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా కనుక ఫేస్ చేస్తుంటే ఈ టైంలో హెల్త్ నుంచి బాగా ఫ్రీడమ్ అవుతారండి. ఆ హెల్త్ అనారోగ్యం వల్ల పడే బాధల నుంచి విముక్తి వచ్చేస్తుంది, బాగుంటుంది. అయితే వీళ్ళు 12లో ఇంట్లో ఉండటం వల్ల ఆ స్థితి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం, ఛాలెంజ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఛాలెంజ్లు ఉంటాయి? అయితే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధనవ్యయ ప్రాణపర్యంత మా పత్తి రవమానం వ్యయే రవు అని చెప్తారనమాట. అంటే 12వ ఇంట్లో వీళ్ళకి, అంటే మేషరాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నారండి సూర్యుడు. ఇలా ఉంటే ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ, అంటే వాళ్ళ పొజిషన్లో ఉంటే ఆ పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నాకు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మకర రాశిలో ఉన్నవాళ్ళు కూడా ఒకరు నన్ను అడిగారు. ఏమని అడిగారంటే అప్పుడే జాబ్ వచ్చింది పాపం. వచ్చేసి వాళ్ళది మకర రాశి. అండ్ గురుగారు జాబ్ వచ్చిందండి ఎలా ఉంటుందంటే నేనేమనుకున్నానంటే ఏళ్ళు నడిచిన అయిపోతుంది కదా, జాబ్ వచ్చింది తర్వాత బాగానే ఉంటుంది అని చెప్పాను నేను. అయితే వాళ్ళకి ఆ టైంలో 12వ ఇంట్లో సూర్యుడు వచ్చేసారు. 15 డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి గురుగారు అవుట్ ఆఫ్ ది జాబ్ పోయింది అని చెప్తాడు. కొత్తగా అప్పుడే జాబ్ వచ్చేసింది, అప్పుడే పోయింది. నేనేమో ఇది సూర్యుడు యొక్క గమనాన్ని నేను గమనించలేం. మకర రాశి కానీ ఏళ్ళు నడిచింది కాబట్టి ఒక 2 మంత్స్లో అంతా బాగుంటుందిలే, కొంచెం జాగ్రత్తగా ఉండి మార్చి తర్వాత బాగుంటుంది అని చెప్పాను నేను. మార్చి వరకు జాగ్రత్త. మకర రాశి వాళ్ళకి మార్చి తర్వాత బాగుంటుంది అంటారు. ఏళ్ళు నడిచిన నుంచి బయటపడతారు. నేను ఆ యాంగిల్లో చూసి కొంచెం మార్చి వరకు జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత బాగుంటుంది అని చెప్పాను అనమాట. కానీ ఈలోపే జాబ్ ఎందుకు పోయిందంటే అక్కడ సూర్యుడు, నేను తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేశాను. అయ్యో సూర్యుడు గమనించలేదే, సూర్యుడు 12ఇంట్లో ఏమవుతుందంటే ఇదే స్వస్థాన నాశనం చేయవా, అంటే పదవీ నష్టం. ఆల్రెడీ వీళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు మకర రాశి వాళ్ళు. ఈ కష్టానికి అట్లా మళ్ళీ వీళ్ళకి మేషరాశి వాళ్ళకి అందుకని చెప్పేసి అలా జరిగిపోయింది. వీళ్ళకి కూడాను ఉన్న పొజిషన్లో ఒక జాబ్లో కొంచెం అవమానం కానీ, సమ్ ప్రమోషన్ కానివ్వండి, లేదంటే ఉన్న చేంజ్ అయితే చేంజ్ చేసుకుంటుంది. ఆ చేంజ్ వీళ్ళకి నెగిటివ్గా ఉంటుందండి, పాజిటివ్గా ఉండదు. అందుకని కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా బంధు రోగ ధన వ్యయం, బంధువులతో కానివ్వండి, రోగాలతో కానివ్వండి, అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా, బంధువులకు రోగాలు వస్తాయండి.